లాస్ట్ ఇయర్ మనకి మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక సోషల్ వర్కర్ పోస్ట్ పడి వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి జాబ్ ఇవ్వాలని వచ్చింది. లొకాలిటీ మీరు ఉన్నారనేది అందులో ఇంగ్లీష్లో వారికి అవకాశం ఉంది. అందులో నేను అప్లై చేసుకున్నప్పటికీ అందులో మెరిట్ లిస్ట్లో ఉంది. మెరిట్ లిస్ట్ ఉన్నకి అందులో ఒక పర్సన్కి నాన్ లోకల్ నుంచి మెయిన్ లోకల్ వాళ్ళకి జాబ్ ఇవ్వాలని చెప్పారు. ఆ లిస్ట్లో వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్స్ వచ్చేసి అబ్బాయి నాన్ లోకల్ ఫస్ట్ లిస్ట్లో అప్లికేషన్ పెట్టేటప్పుడేమో లోకల్ లిస్ట్లో ఉన్నాడు. మెరిట్ లిస్ట్ వచ్చే వరకు లోకల్కి చేంజ్ చేశారు. ఇలా నేను డిఎంహెచ్ వారికి కంప్లైంట్ రేజ్ చేశాను. ఒకరోజు ముందే జాబ్ ఇచ్చే ముందు రోజు జాబ్ ఇచ్చే ముందు సార్ దగ్గర డిఎంహెచ్ సార్ అని ఫోన్ చేశారు, కాల్ చేశారు. అప్లికేషన్ ఎందుకు చేశారండి అన్నారు. సార్ మీరు అప్లికేషన్లో ముందేమో లోకల్ ఇచ్చారు, నాలుగు ఎలా మార్చని అడిగారు. సార్ ఒక బోనఫైడ్ ఇచ్చారు. నేను టూ కాన్ఫరెన్స్ బోనఫైడ్ సర్టిఫికేట్. ఆ బోనఫైడ్ ఎలా ఉందంటే చూడడానికి 1978లో అబ్బాయి పుట్టాడు, అడ్మిషన్ వచ్చి 1983. కానీ అదే డేట్లో అదే అప్లికేషన్ డేట్లో మనకి బోనఫైడ్ ఇచ్చారు. పుట్టిన ఫస్ట్ క్లాస్ చదివిన బోనఫైడ్ ఎవరు ఇవ్వరు మనకి. నేను సార్ని అడిగాను, సార్ ఈ బోనఫైడ్ ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పారు. సార్ సీరియస్ సార్ ఎలా అంటున్నావు అని చెప్పాడు. 1983లో బోనఫైడ్ ఇంత కలర్ఫుల్గా ఉండదు సార్ అని చెప్పాను. ఆ పేపర్ కూడా అలాంటి కాదని చెప్పాను. సార్ ఉండి అబ్జెక్షన్ చేసి మీకు సంబంధం అమ్మాయి వెళ్ళిపోయిన బెదిరించి అడిగించేవారు. దాని తర్వాత నేను సార్ మాటలు వినలేదు. వినకుండా ఏవో సార్ దగ్గరికి వెళ్ళాను. ఏవో సార్ దగ్గరికి వెళ్తే సార్ ఉంది చూసి, సరే బాబు కరెక్ట్గానే ఉంది, పుట్టిన వెంటనే మనకు బోనఫైడ్ ఎవరు ఇవ్వరు సర్టిఫికేట్లు, ఆ ఇయర్లో పుట్టి ఆ ఇయర్లో ఎవరు ఇవ్వరు అని చెప్పి సార్ ఏం చేశారు, ఎంఈఓ రిపోర్ట్కి కంప్లైంట్ ఇచ్చారు. అంటే 1 మంత్ పోస్ట్పోన్ అయింది. అదే పేపర్ తీసుకెళ్ళి మన డిఎంహెచ్ వారు సబ్మిట్ చేశారు. చేసిన తర్వాత డిఎంహెచ్ వారు ఏం చేశారు, 1 మంత్ పోస్ట్పోన్ చేశారు. దాని గురించి పోస్ట్పోన్ అయింది కానీ హై కూర్చున్నా. అప్లికేషన్ చేసింది నేను, నాకు ఒక అప్లికేషన్ పంపించారు. డిఎంహెచ్ కింద డిస్ట్రిక్ట్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి లెటర్ పెట్టారు, కాపీ నాకు పెట్టారు, వాట్సాప్లో పెట్టారు. సరే అని చెప్పి కామ్మ కూర్చున్నాను. అప్లికేషన్ చేసిన వ్యక్తికి తెలియకుండా ఎంఈఓ రిపోర్ట్ రాగానే జాబ్ ఇచ్చేసారట. సార్ ఇలా జాబ్ ఇచ్చారు అడిగితే ఎంఈఓ రిపోర్ట్ వచ్చింది బాబు మాకు సంబంధం లేదని చెప్పారు. ఆఫీస్ ఫోన్ చేస్తే తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. మన పాత కలెక్టర్ గారు రిజర్వ్ పాస్గా జాబ్ అపాయింట్ చేశారు. సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏం చెప్పారు, ఎంఈఓ రిపోర్ట్ వచ్చింది బాబు, నువ్వేమని చెప్పావు, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడ్మిషన్ డేటు పైన డేట్ సేమ్ ఉంది కాబట్టి అదొక పొరపడ్డారని చెప్పారు. కానీ తెలిసిన విషయం అంటే ఎంఈఓ రిపోర్ట్ నాకు చూపెట్టలేదు ఎవరు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఈఓ రిపోర్ట్ ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఎంఈఓ దగ్గర రిపోర్ట్ నాకు అప్పుడు ఇచ్చారు కలెక్టర్ గారు వెళ్తే. కానీ ఏంటంటే ఎంఈఓ రిపోర్ట్ కూడా ఒక అందులో కూడా ఫేక్ సర్టిఫికేట్ ఉన్నారు. దాన్ని కూడా ఒక రీక్రియేట్ చేశారు. బుక్ని అడ్మిషన్ బుక్ని చాలా తప్పులు ఉన్నాయి. దాన్ని చూడకుండా వీళ్ళు ఎలా రికమెండ్ చేసినా తెలియదు. డిఎంహెచ్ పొరపాటు ఉందా, లేకుంటే ఆ స్కూల్ ఇచ్చిన అడ్మిషన్ రికార్డు ఉందా, లేకుంటే ఎంఈఓ తప్పు చేశారో తెలియదు. నాకు న్యాయంగా కోరుకుంటున్నాను. దీనికోసం మేము మళ్ళీ డిఎంహెచ్ని అడిగాము, అవసరం లేదు జాబ్ ఇచ్చేస్తాం వెళ్ళిపోమని చెప్పారండి. అలా అని చెప్పి నేను పట్టించుకోలేదు. దాని తర్వాత కోర్టుకి వెళ్ళాను. హైకోర్టులో కూడా పిటిషన్ ఇచ్చాను. హైకోర్టులో వేసాము. ఒక్క దగ్గర రెస్పాన్స్ లేదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వేసాను, డిఎంహెచ్ఓకి వేసాము, స్కీర్తి పబ్లిక్ స్కూల్ కొడకల్ల స్కూల్కి వేసాము, మళ్ళీ ఎంఈఓ గారు కూడా వేసాము. పలానా వ్యక్తి గుళ్ళపైన వెళ్ళాను బాబు, సెలెక్టెడ్ క్యాండిడేట్, అతని గురించి నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. పోయిన సెప్టెంబర్లో వేసాను. ఇది కూడా వేసినప్పటికీ కూడా ఎవరు రెస్పాన్స్ కావలేదు. దాని తర్వాత ఏం చేశానంటే మళ్ళీ మా కొత్త కలెక్టర్ గారు వచ్చారు, మన సంతోష్ కుమార్ సార్ గారు వచ్చారు. మేము పంచమంది కూడా ఒక 6 టైమ్స్ ఇచ్చారు మార్చి నుంచి, ఎటువంటి స్పందన రాలేదు. కావున ఇలాంటి పరిస్థితి నా ఒక్కరికి కాకుండా మా తెలంగాణ యువకులకి జాబ్ ఒక్కటి మాకు ఆధారం. అది ఇలా ఫేక్ సర్టిఫికేట్ జాబ్ ఇవ్వకూడదు. తప్పు ఎక్కడ జరిగిందో తగిన చర్యలు తీసుకోవాలని నా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. నాకే న్యాయం జరగాలి. నేను కూడా బాగా చదువుకున్నాను. నాకే నీ బట్టి లేకపోతే నాకు అర్హత నాకు జాబ్ ఇప్పించండి, లేకపోతే నాకు కింది స్థాయి వరకు జాబ్ ఇప్పించండి. కానీ ఇలాంటి మొత్తం మొదలు జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ మేము ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, దాంతోపాటు మా ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకి నిరుద్యోగతను తగ్గించి వారికి తగిన న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగా మాత్రమే ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో మేము ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వారికి ఉద్యోగాలు అందించాలన్న ఒక ఉద్దేశంతో రిక్రూట్మెంట్కి గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి ఉద్యోగం రావాలని ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక జీవో పాస్ చేయడం జరిగింది. సో ఈ అబ్బాయి నాకు తెలిసిన తమ్ముడు, దీనే విషయంలో నేను గవర్నమెంట్ ఎందుకు స్పందిస్తున్నా అంటే, గవర్నమెంట్ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో వారందరికీ న్యాయం జరిగే విధంగా మాత్రమే ప్రభుత్వం ముందుకు పోయే ఉద్దేశం ఉన్నది. కాబట్టే నేను స్పష్టంగా బయటికి రావడం జరుగుతుంది. ఈ విషయము ఈ అబ్బాయి 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు. నాకు అన్యాయం జరిగింది, ఒక నాన్ లోకల్ క్యాండిడేట్ బయటకు వచ్చి లోకల్ క్యాండిడేట్ చెప్పి చూపెట్టిరు. ఇందులో ముఖ్యంగా ఆయన చూపించిన మొదటిది ఏంటిదంటే, ఆయన అప్లికేషన్ ఇచ్చిన ఫామ్, ఎవరు వెంకన్న అని ఎవరికైతే జాబ్ వచ్చిందో అబ్బాయి ఇచ్చిన అప్లికేషన్ ఫామ్, దీంట్లో 2 సార్లు ఆయన అప్లై చేశాడు. అప్లికేషన్ ఫామ్ 2 సార్లు పెట్టారు. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ పెట్టినప్పుడేమో నాన్ లోకల్ అని పెట్టారు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు. కానీ జాబ్ విషయానికి వచ్చేసరికి లోకల్గా మార్చేది.
సో ఇక్కడ ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది. సో డౌట్ వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా నాన్ లోకల్ ఎట్లా అయ్యారు అని చెప్పి దీని మీద ఎంక్వైరీ చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో ఆయన చదివిన స్కూల్ కొడకండ్ల, ఆ స్కూల్కి ఉన్న పర్మిషన్ 1st to 7th. సో కానీ ఆ అబ్బాయికి ఇచ్చిన బోనోఫైడ్ 1st to 9th. సో ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి మళ్ళీ ఒక డౌట్. 1st to 7th వరకు ఉన్న పర్మిషన్ ఉన్న స్కూల్లో 1st to 9th బోనోఫైడ్ ఎట్లా వచ్చింది? దీన్ని ఇంకా కొంచెం డెప్త్గా పోయినప్పుడు మళ్ళీ దీన్ని మార్చి వాళ్ళు 1st to 7th బోనోఫైడ్ తీసుకున్నారు. సో దీంట్లో ముఖ్యంగా ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1983-84లో ఆయన ఫస్ట్ క్లాస్. సో ఈయన డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఇయర్ ఉంటుంది. సో ఎవరైనా చదివినప్పుడు 1983లో స్కూల్లో జాయిన్ అవ్వగానే బోనోఫైడ్ ఎవరు ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు? నేను స్కూల్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు ఇస్తాను. సో స్కూల్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు ఇవ్వాల్సిన బోనోఫైడ్ జాయినింగ్ రోజు వచ్చారు. దీంట్లో ఎందుకు జరిగిందని చెప్పి అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే బై మిస్టేక్లో రాశారు అని చెప్పి చెప్పారంట. ఓకే, బై మిస్టేక్లో రాశారని అనుకుందాం. ఇది అయిపోయిన తర్వాత ఇది ఎంఈఓ గారికి కంప్లైంట్ చేస్తే ఎంఈఓ గారు రిపోర్ట్ తీసుకున్నారు. దీంట్లో క్లియర్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి కదంటే ఈ స్కూల్కి ఈ అబ్బాయి చెప్పండి 1st to 9th చదివినది, కానీ ఈ స్కూల్కి పర్మిషన్ మాత్రం 1st to 7th వరకు ఎంఈఓ గారి రిపోర్ట్లో ఇచ్చింది. సో ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది ఆ అబ్బాయి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక జాబ్ కోసం అని చెప్పి ప్రత్యక్షంగా తీసుకురావడం జరిగింది అనేది మీరు వేస్తున్న నింద. సో ఆరోపణ కూడా. సో దీనికి సాక్ష్యాలు కూడా బలంగానే ఉన్నాయి. సో దీనికోసం ఒక సపరేట్ డాక్యుమెంట్ అంటే బుక్ క్రియేట్ చేసేది బోనోఫైడ్ ఇవ్వడానికి. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన పర్మిషన్ కాపీ స్కూల్కి. సో దీంట్లో క్లియర్గా ఉంది ఫస్ట్ ప్రీ ప్రైమరీ టు 7th క్లాస్ స్కూల్ పర్మిషన్. సో అక్కడ పనిచేస్తున్న ఎంఈఓ గారు లేకపోతే మిగిలిన వాళ్ళు ఈ రకంగా ఎందుకు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయడం జరిగింది అనేది ఫస్ట్ క్వశ్చన్. దాని తర్వాత ఒక క్యాండిడేట్ని అది వేరే దగ్గర నుంచి పట్టుకొచ్చి మరి ఇక్కడ జాయిన్ చేసినంత అవసరం ఏముండదు. మేము ప్రభుత్వం తరఫున క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి. సో దాంట్లో మెరిట్ లిస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ ప్రకారం ప్రతి ఒక్కరికి జాబ్ చేయాలని గవర్నమెంట్ క్లియర్ జియో పాస్ చేసింది. సో ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే ఇట్లా ఎంతమందికి అన్యాయం జరిగిందో, నాకు ఇంత అన్యాయం జరిగింది, సో నాకు కాకపోయినా కనీసం ఎలిజిబిలిటీ వాళ్ళకన్నా లోకల్ వాళ్ళకి ఇవ్వాలనేది ఈ అబ్బాయి బాధ. సో దీంట్లో ఇది వాళ్ళ బుక్, ఇది స్కూల్ అడ్మిషన్ బుక్. దీంట్లో ఒకటి కాదు, ఈ బుక్ మొత్తం సపరేట్గా క్రియేట్ చేసిర్రు. ఓన్లీ అంటే ఈ అబ్బాయిని బోనోఫైడ్ క్రియేట్ చేయడానికి ఒక సపరేట్ బుక్ క్రియేట్ చేసారు అనేది ఒక నింద. దీంట్లో ప్రూఫ్ ఏంటిదంటే ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సంవత్సరము 1978 ఉంటే దీన్ని 18 చేసారు. సో దీంతో పాటు వీళ్ళు 1వ తరగతి చదివారు. ఈ అబ్బాయి పుట్టింది ఎప్పుడు? 1978. అడ్మిషన్ వచ్చేసి 83. సో దీంట్లో క్లియర్గా మార్ఫింగ్ చేసి అనడానికి కారణం ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. ఏ సంవత్సరానికి 4 సంవత్సరాలే ఉంటుంది. సో ఇది 1978లో క్రియేట్ చేసినట్టయితే 1978 పక్కన యాడ్ చేసి దీని పక్కన యాడ్ చేసి అంటే దీంట్లో స్కూల్లో తప్పు కూడా ఎంత ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. దాంతోపాటు ముఖ్యంగా ఇంకొక 4 పేర్లు కూడా దీంట్లో అంటే ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఇంకో 4 పేర్లు సపరేట్గా పెట్టారు. వీళ్ళ చూడండి ఒకసారి. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 1983, 6th month, 7th month, మళ్ళీ 6th month అంటే పుట్టిన నెల, వాళ్ళు పుట్టిన నెల. వీళ్ళ పేర్లు వెంకటేశ్వర్లు, శ్రీశైలం, యాజుకి సంథింగ్. సో వీళ్ళ అడ్మిషన్ తేదీ అంటే ప్రవేశ తేదీ 6th month, 6th month, 6th month అంటే 83 6th monthలో పుట్టి 83 6th monthలో కూడా చదివారు. ఇంకొకరు దీంట్లో డైరెక్ట్ 2వ తరగతి చదివారు పుట్టిన నెలలోనే. 6వ నెలలో పుట్టి 6వ నెలలో 2వ తరగతి పోయారు, 6వ నెలలో 1వ తరగతి పోయారు. ఇది ఎట్లా పాసిబిలిటీ అని చెప్పి ఇవన్నీ పట్టుకొని వీళ్ళు కోర్టు పోవడం జరిగింది. సో కోర్టు పోతే వీళ్ళందరూ నోటీసు జారీ చేస్తే వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. డిఎంఎస్ వారికి వీళ్ళు పదే రిక్వెస్ట్ పెట్టారు. సో ఇంకా ఈ బుక్ ఇంత క్లియర్ ఉన్నదని చెప్పి వీళ్ళకి ఈ అబ్బాయి ఎవరైతే యాకన్ అంటే అన్నాడో, వెంకన్న అంటే అన్నాడో, వీళ్ళ సిస్టర్ కూడా ఈయన ఒక పేపర్ పట్టుకోవచ్చు. ఇది కోర్టు రిపోర్ట్. ఎవరు స్పందించలేదు దీని మీద. 1993లో ఇంత మంచిగా బుక్ అంత నీట్గా రాలేదండి. నేను ఎంక్వైరీ చేశాను కొడకంలో, వాళ్ళ స్కూల్లో కూడా వాళ్ళ చెల్లెలు దొరికింది సార్. పేపర్ 1993లో ఇంత నీట్గా ఉండదు. అప్పుడు కటింగ్ అయిన పేపర్ చూడండి ఒకసారి. ఇది బుక్ కూడా రాలిపోతుంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నా, వాళ్ళ సిస్టర్ది వెంకన్న అంటే ఎవరైతే ఉన్నారో, ఇక్కడ అన్నది చేశాను గొల్లవైన వెంకన్న అంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళ సిస్టర్దే ఇది. ఈయన తర్వాత వీళ్ళ సిస్టర్ బుక్ గిట్లుంటది, ఈయన కోసం వచ్చిన బుక్ గిట్లుంటది నీట్ గా. సో ఇది ఎట్లా పాసిబిలిటీ?
1994 అడ్మిషన్ ఇది అడ్మిషన్ ఇయర్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 84 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తికి జాబ్ ఇవ్వలేదు అన్నది వీళ్ళ వాదన. వీళ్ళ తరఫున మేమెందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే మా ఉద్దేశము, ప్రభుత్వ ఉద్దేశము, మా నాయకుల ఉద్దేశం అందరికీ ఒకటే. ఎవరైతే న్యాయంగా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ కి న్యాయం చేసే ఉద్దేశంతో మాత్రమే ఉన్నాము అని మేము ప్రత్యక్షంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్తున్నాం. ఇది మా రెస్పాన్సిబిలిటీ. తప్పుడు సర్టిఫికేట్ ఉన్నప్పుడు ప్రజావాణిలో రిపోర్ట్ తీసారా? కలెక్టర్ గారు ఆ ఫైల్ తీసుకెళ్ళమని చెప్పి చెప్పారు. ప్రజావాణి రిపోర్ట్ ఉంది, 6 టైమ్స్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఒక మాట చెప్పారంట, ఏమన్నా ఫైల్ ఏందో తీసుకురండి చూద్దామని చెప్పారంట. సో చెప్పిన తర్వాత కూడా ఆ ఫైల్ కలెక్టర్ గారి దగ్గరికి పోయిందా లేదని మాకు క్లారిటీ, ఎందుకంటే అది ఇంటర్నల్ గా జరిగే ఇష్యూ కాబట్టి అది మాకు తెలియదు. సో ఒక ఫైల్ వచ్చి ఉంటే మరి కలెక్టర్ గారు ఏ రకంగా స్పందిస్తారు అనేది కూడా మాకు తెలియదు. సో ఈ ఓవరాల్ గా మా డిస్కషన్ లో మేము కోరుకునేది ఏంటంటే, మేము నిష్పక్షపాతంగా ప్రభుత్వం తరఫున చాలా క్లియర్ ఉన్నాము. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ నియామకాలు కానీ లేదా ప్రభుత్వ పథకాలు కానీ అందించాలి అనే ఒక మంచి ఆలోచనతోటే మా ప్రభుత్వం మేము ముందుకు పోతున్నాము. ఈ రకంగా అంటే ఇవి జరిగిన విషయాలు ప్రభుత్వం దృష్టికో లేదా ఇంకో దృష్టికో అయితే వచ్చే అవకాశం లేదు. ఎందుకు, ఇది 4 కోట్ల మధ్యలో ఆఫీసర్లు చేయాల్సిన పని. సో ఒక దగ్గర ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం గల ముఖ్య కారణం ఏంటిది, ఈ అబ్బాయి 1 year నుంచి చెప్తూనే ఉన్నారు, సార్ ఇట్లా ఇది ఫేక్ ఉన్నది, తప్పు జరిగింది, మాకు న్యాయం అని చెప్పి అడుగుతున్నారు. మేము కూడా భౌతిక ప్రయత్నం 1-2 సార్లు చేసాము, బట్ అది జరగలేదు. సో కోర్టు నుంచి నోటీసులు వచ్చినాక కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా జనగామ జిల్లా కలెక్టర్ గారికి, సందీప్ కుమార్ ఝా గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి దీని మీద మీరు ప్రత్యేక చొరవ తీసుకొని నిన్న ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి. ఒక ఎంక్వైరీ కమిటీ చేసి తప్పు ఎక్కడ జరిగింది, ఎట్లా చేసారు, ఎవరు చేశారు, ఎలిజిబిలిటీ ఎవరికి ఉన్నది, ఈ అబ్బాయిని పట్టుకొచ్చి ఎందుకు ఇట్లా జాబ్ ఇవ్వాల్సి వచ్చింది. సో వీటి మీద కలెక్టర్ గారు స్పందించి దీన్ని సుమోటోగా తీసుకుని ఒక కేసు ఫైల్ చేయడమా, లేదు అంటే ఇట్లా ఇంకేమన్నా కేసెస్ ఉన్నాయా, ఇంకా ఈ రకంగా ఎన్ని జాబ్స్ మిస్టేక్ అని మిస్యూజ్ అయింది, వీటన్నిటి మీద ఒక ఎంక్వైరీ రిపోర్ట్ వేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. చేసే దిశగా అందులో మేము కూడా భాగస్వాములమే, మేము చేస్తాం ఖచ్చితంగా. ప్రభుత్వం తరఫున మేము ఏ సపోర్ట్ కావాలో మేము చేస్తాము. బట్ ఇట్లాంటి అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. ఉన్న ప్రజలందరికీ ఒక రకమైన నమ్మకం వచ్చింది కలెక్టర్ గారి మీద, సందీప్ కుమార్ ఝా గారి మీద. ఎందుకంటే ఏదైతే జెన్యూన్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని తక్షణమే స్పందించి వారి ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, మీరు రోజు మండే రోజు గ్రీవెన్స్ పోతారు, మీరే చూస్తున్నారు, జనాలు రూమ్ దగ్గర మొదలు పెడితే బయట రాకుంటున్నారు. సో అదే రకంగా అంతే జెన్యూన్ గా పనిచేస్తారు. దానికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బచన్పేటలో చాలా ఎకరాల ల్యాండ్ ని ఒక మిస్గైడ్ అయ్యి వేరే ఒక ప్రైవేట్ చేతిలోకి పోతే దాన్ని మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి సందీప్ కుమార్ ఝా గారు. సో ఖచ్చితంగా అదే రకంగా ఈ విషయాన్ని కూడా ఈ అబ్బాయి కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇట్లా ప్రతి ఒక్కరు న్యాయం చేస్తున్నారు. అదే న్యాయం మేము, మా ప్రభుత్వము, దాంతోపాటు మా ప్రభుత్వం అధికారి అయిన సందీప్ కుమార్ ఝా కూడా స్పందించి దీని మీద ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్మకంతో ఉన్నాము. ముఖ్యంగా అంత పెద్ద వ్యవస్థ అంటే కొన్ని ఎకరాల జాగాని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కొన్ని 100 కోట్ల రూపాయల స్వాధీనం అంటే ప్రైవేట్ పరమయ్యేది. సో ప్రభుత్వానికి తిరిగి ఇచ్చినందుకు మీ సమక్షంలో సందీప్ కుమార్ ఝా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది కూడా న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం.